ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలన? ప్రభుత్వం అంటే బాగానే ఉందండి. అంటే మనకి వాళ్ళు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. కాకపోతే ఆ టైంకి చక్కగా అరేంజ్ చేయటము, మరి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రభుత్వ విషయంలో ఏం లేదండి, అంత బాగానే ఉంది. అయితే ఈ అన్న క్యాంటీన్ వచ్చి చాలా మందికి ఉపాధిలాగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఏదో మనం బయట పని చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఈ టైంకి డబ్బులు లేకపోయినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఇక్కడ మనకు చాలా సహకారంగా ఉందండి. ఇప్పుడు నేను వేరే పని మీద వచ్చాను, డబ్బులు అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఏదో పని చేసుకుంటూ ఇక్కడ మామూలుగా తక్కువ ధరతో తినడానికి బాగుండదండి. చాలా బాగుంది. ఇలాంటి పెట్టడం చాలా మంచిదండి. ప్రభుత్వం చాలా కృతజ్ఞతలు అండి. ఇలాంటివి ఈ కనీసంగా రోజుకి ఒక 100-200 మనిషి వస్తుంటారండి. ఇలా దీంతో పాటు మిగతా పథకాలు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ ఇసుక కానీ ఎలా ఉన్నాయి? అవునవును, అంటే ఫ్రీ అని చెప్పారు. అవి ఇంతవరకు ఇంకా ఏదో వస్తాయిలే అని చెప్తున్నారు, కానీ అది ఎంత ఎప్పుడు అమలు అవుతాయని మనకి పర్టికులర్గా తెలియదండి. కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తానంటుంది. ఒక నమ్మకం ఉందా గవర్నమెంట్ ఇచ్చింది? గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసేది కదండి. గవర్నమెంట్ అంటే ఏం చేస్తాం, అది గవర్నమెంట్ అంటే మనం పర్టికులర్గా చెప్పలేం. వచ్చాక ఒకలాగా ఉంటుంది అనేది, ఇది ఏదంటే ఒత్తిడి అన్నట్లుగా ఉంటుంది. ప్రజలు అన్నాక ఏంటంటే ఇప్పుడు త్రోవంటిల్లో ఒక రాయికి ఎవరో తంటారు, అదే రాయికి కొద్దిగా గౌరవిస్తే గుడిలో పెట్టి పూజ చేస్తారు. అంటే ఉన్న రాయే వాస్తవం. కాకపోతే అంటే పరిస్థితిని బట్టి ఉంటుంది. ప్రెజెంట్ బాగానే ఉందమ్మా, ప్రెజెంట్ బాగానే ఉంది, ఏ ఒత్తిడి లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక మనకి కొంత ఎసులుబట్టి అయిందిలేండి. ఏవైనా ఒక ఇది అది కాకుండా మతం పరంగా ఏమి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఈక్వల్గా చూసే అది చాలా నచ్చిందిలే. అది బాగుందమ్మా. ఏంటమ్మా, వరదలు వచ్చేటప్పుడు చాలా బాగా చూసారమ్మా, చాలా బాగా చూసారు. ఎవరికి ఏవైతే సహకారం చాలా అందించారండి. మరి దానికి తోడుగా కొంత డబ్బు కూడా ఇచ్చారు కదా. ఫ్రిడ్జ్లు పోతేనేమి వీటన్నిటికీ కూడా చాలా హెల్ప్ చేశారండి. బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఏంటి, మంచి అని చేసిన వారిని ఎవరినైనా కోరుకుంటారండి. కనుక వారనే కాదు, మంచి చేసిన వారు ఎవరినైనా కోరుకుంటారు. కాకపోతే ఎవరైతే అధికారం ఉంటుందో వాళ్ళు చేయడానికి వెసులుబాటు ఉంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు వేరే గవర్నమెంట్ ఎలా చేయగలదండి? మనకి వెసులుబాటు ఉంటుంది. అది ప్రజలు కూడా అవగాహన చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఉంటుంది, కనీసంగా అంటే జగనే గెలవలసింది అని అనుకున్నారు. కానీ ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, లాస్ట్కి ఏకీపించి తెలుగుదేశం వచ్చేటట్టు చేశారు. అలాగే అంటే ఇక్కడ ఏంటంటే అవుతుందంటే ప్రజలకి తెలుసండి, ప్రతి దాని మీద అవగాహన అనేది ఉంది పర్టికులర్గా. కనుక ప్రజల ఆలోచన మొదలైందండి. దాన్ని బట్టి ఇప్పుడు పర్టికులర్గా ఏం చేయాలన్నది, ఎలాగ అంటే గవర్నమెంట్ని ఎలా చేంజ్ చేయాలి, మన అవకాశాలను ఎలాగా మనము వినియోగించుకోవాలి అనే విషయం. కాకపోతే గవర్నమెంటు ఇప్పుడు విద్యా విషయంలో కొద్దిగా ఇప్పుడు ఏదో జాబులు ఇస్తుంది అన్నదండి. డిఎస్సి వీటికి ఇప్పుడు మేము చదువుకున్నాం, అలా ఇక్కడికి వచ్చేదో పనులు చేసుకుంటున్నాం. ఆ డిఎస్సి అన్నారు, మన నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ అది కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేశారండి. కానీ వాటిలో ఏం ఆలోచిస్తుందో తెలియట్లేదు. కానీ చాలా సఫర్ అయ్యామండి. గత సంవత్సరం చాలామంది చదువుకొని ఇలాగా అలా వేస్ట్గా ఉన్నారు. కొందరు మార్కెట్ ఫీల్డ్లో, ఈ ఫీల్డ్లో, ఆ ఫీల్డ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా చదువుకున్నాను డిగ్రీ వరకు. కానీ ఏదో మరి ఏం చేద్దామని చెప్పి ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో బ్రతుకుతున్నామండి. గవర్నమెంట్ ఏంటంటే పర్టికులర్గా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అంటూ కల్పించడానికి ప్రయత్నించాలండి. అది ప్రభుత్వం యొక్క విషయము. ఇంకైతే ఏదో మామూలుగా ఏదో ఫ్రీ ఇద్దాం డబ్బులు అన్నట్లుగా, ఇప్పుడు ఏదో వృద్ధాప్యం ఇచ్చినట్లుగా మాకు ఒక 2,000 ఇస్తాం, 3,000 ఇస్తామంటే ఇది మంచి పద్ధతి కాదండి. తన స్వహస్తాలుగా తాను బ్రతికేటట్లుగా ఏర్పాటు చేస్తే అది గవర్నమెంటు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదో సంథింగ్ ఏదో పని కల్పించడం, తద్వారా మేము ముందుకెళ్ళడానికి. ఈ రోజు ఏంటంటే చదువుకున్నాకంటే చదువు లేకపోయినా కూడా ఆ పని ఒత్తిడికి తెలుస్తుందండి. ఇప్పుడు చదువుకున్నాం, అసలు ఏ జాబు లేదు, అయినప్పుడు కూడా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే పని చేస్తామంటే అసలు పని కోసం వెయిటింగ్ లేదు. ఇప్పుడు ఏదో సిమెంట్ పని మోస్తామంటే, ఏదో బస్తాలు మోస్తామనుకున్నా ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా బస్తాలు మోస్తామని కూడా ఆ పనులు కూడా దొరకట్లేదు. అందుకే పాపులేషన్ ఎక్కువైందండి. ఇప్పుడు మరి చదువు అంటే ఎక్కడ, మేమేం చేయగలం? ప్రభుత్వం అవకాశాలను కల్పించాలండి. ఇదే కాకుండా ప్రతిదీ వేరే క్యాస్ట్లు ఉన్నాయో ఆ క్యాస్ట్లో వారికి సంబంధించినటువంటిది వెసులుబాటు చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాలు విక్రయిస్తుంటారనుకో, ఇప్పుడు రైతులు ఉన్నారు, ఎక్కువగా ఆవులు ఉన్నాయనుకో, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అదే ఫీల్డ్లో పెట్టినట్లుగా పెడితే మనకి అవకాశాలు బాగుంటాయండి. ఇప్పుడు ఒక ఏదో పని చేస్తుంటారు అంటే ఎలాంటిదంటే అమ్మా, మనకి ఒక పని అనమాట. అంటే ఇప్పుడు ఫిషర్మెన్స్ ఉంటారండి. ఫిషర్మెన్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన డిపోలో ఫిషర్మెన్స్, ఇప్పుడు మనకి అక్కడ పోర్ట్ ఉంటుంది కదా, ఆ పోర్ట్లో ఫిషర్మెన్స్ ఉన్న వాళ్ళకి కొంత అవకాశాలు కల్పించడం వల్ల దాన్ని భర్తీ చేసినట్లు ఉంటుంది. ఏమా అంటే కనీసం ప్రతి ఒక్కరికి కూడా మనము జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీ ఉన్నదండి,
ఇప్పుడు ఏదో చెప్పులు కొట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. అయితే అటువంటి వాళ్ళకి అటువంటి క్యాస్ట్ ఎంచి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఈ జాబ్ ఇలా కల్పించినట్లయితే గవర్నమెంట్ సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ థింక్ చేయట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు థింక్ చేయాలి, ఆలోచన చేయాలి. ఎందుకు మనం మిస్ అవుతున్నాం, జాబులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? జాబులు ప్రతి ఇవ్వచ్చండి. రాజధాని అంటే అమ్మా ఇప్పుడు అవి పెద్ద అంటే మనకి అవగాహన లేదు. ఒక రాజధాని అంటే ప్రతిదానికి ఇప్పుడు స్టేట్కి 1, 2 అన్నట్లుగా అనుకున్నారు. కాకపోతే అది మంచిది కాదు. జగన్ కూడా ఏదో చేశారులేండి, మంచిగా చేశారు, కాదనట్లేదు. ఎందుకంటే ప్రజల మెప్పు వరకు ప్రభుత్వం దెప్పుటే కావాలని చెప్పి ఒక అతను అన్నారండి కవి. గవర్నమెంట్ ఎలాంటిదంటే ప్రజల మెప్పు కోసం ప్రభుత్వం దెప్పుతారు. ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత అయ్యో బాబోయ్ ఈ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్పి ప్రజలు అంటే ఉన్నందుకు చూస్తారండి. ఎవరైనా ఏ పరిపాలన ఉంటే వాళ్ళు చేస్తారు. కాకపోతే ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు విమర్శ ద్వారంతో చెప్పినప్పుడు దాన్ని కూడా గవర్నమెంట్ కొంత అవగాహన చేసుకొని మంచిగా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి రైట్ ప్రభుత్వం కాకపోయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా చేసినప్పుడు కూడా ఏదైతే మనకి అంటే ఈ దీంట్లో ఉందో గవర్నమెంట్ ప్రెజెంట్ ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వేరే వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళేట్లయితే ఇంకా బాగుంటుంది, ప్రజల అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అమ్మా, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలంటే చేయవలసింది ఏంటంటే ప్రతి క్యాస్ట్ నుండి కూడా ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి దాంట్లో జాబులు ఉన్నాయమ్మా. ఇది ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే వాటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు పత్తి రైతులు పండిస్తారండి. పత్తి పండించినప్పుడు ఏంటమ్మా అమ్మ చూడమ్మా, అసలు రావట్లేదంటే అది అవగాహన కాదమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు టీచర్ అయ్యారనుకో, ఇంకొకసారి ఎవరు టీచర్ అవుతారు? ఇప్పుడు విద్య అనేది ఒక దీని లాంటిది, ఒక వెసులుబాటు ఎలాంటిదంటే అమ్మా, ఇప్పుడు ఒక విద్యావేత్తలు ఒక అవగాహన తెలుసుకున్నవారుగా అలా చేయకూడదండి. అది మంచిది కాదు అసలు. ఎందుకంటే ఒక రాజ్యాంగం ఉల్లంఘించినది. ఎందుకంటే నువ్వు ఒక రూలర్గా ఉన్నట్లయితే దాంట్లో ఇంకెవరైనా రావచ్చు కదా. అలా వచ్చేటప్పుడు నువ్వేం చేసావు అంటే నీకు అవగాహన లేదు. అంటే అవగాహన లేదని కాదు, లేకపోతే ఎలా పరిపాలిస్తారులేండి, అవగాహన ఉందిలేండి. అవగాహన ఉన్నప్పుడు కొందరికి ఉంటాయి కదండి, ప్రెస్టేజ్ అని, లేకపోతే నేను ఇంత తక్కువ అయిపోయిన వాళ్ళందరి దగ్గర అని అలాగ అనుకోకూడదండి. ఎందుకంటే ఈరోజు మనం అనుకున్నట్లు జరిగితే గ్యారంటీ ఏంటండి? ఇప్పుడు డిఎస్ అన్నారు, ఇప్పుడు అందరూ జాబులు చేసుకుంటాం, కూరగాయల బండ్లు తోసుకుంటాం, అన్ని తోసుకుంటాం, ఏమైంది? అప్పుడు గవర్నమెంట్ లేదా? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది కదా, ఏంటి వచ్చేదేం లేదు. కాకపోతే ఏంటంటే పెద్దవారికి ఒక నాయకులు అన్నాక ఇప్పుడు అసెంబ్లీకి వెళ్దాం, మనం ఎదుగో ఫైట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఇలా నడుస్తుంది ఏంటంటే కనీసం అవసరాలు, ఒక సామాన్యుడు అవసరాలు ఉంటాయి కదా, అవి మనకి పార్లమెంట్కి తీసుకెళ్ళి ఏంటి అనేది మనం చెప్పాలి కదండి. అటువంటిది జగన్ చేసింది ఏంటంటే ఆ విషయంలో జగన్ గొప్పవారండి. అంటే అటువంటి విద్యావేత్తలు, అటువంటి తెలుసుకున్న వారు కూడా ఒక నాయకుడు అయి ఉండి కూడా ఇలా చేయడం